హలో ఎవ్రీవన్, నేను మీ సతేజ. వెల్కమ్ బ్యాక్ టు వీక్ ఇన్ తెలుగు ట్రావెల్ వ్లాగ్స్. ముందుగా అందరికి జై శ్రీరామ్, జై భవాని. ఈ బ్లాగ్ లో మెదక్కి దగ్గరలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఒకటైన పోచారం డ్యామ్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అండ్ ఏ టైంలో విజిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా పదండి. అయితే ఈ వీడియోకి ముందు వీడియోలో ఏడుపాల్ టెంపుల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అక్కడి దగ్గరలో ఉన్న గన్పూర్ చెక్ డ్యామ్ డీటెయిల్స్ కూడా ముందు వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వ్లాగ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే, లేకపోతే ఒకవేళ ఏడుపాల్కి సంబంధించిన హిస్టరీ ఆర్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలని అనుకుంటే పైన ఐ కార్డ్ లో పెడుతున్నా, అలాగే వీడియో ఎండ్ లో కూడా ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇస్తా. ప్లీజ్ 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 విజిట్ చేసి వీడియోని కంప్లీట్ గా మొత్తం ఎండ్ వరకు చూడండి. అప్పుడే నాకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పోచారం డ్యామ్ హైదరాబాద్ నుండి 109 కిలోమీటర్స్ దూరంలో లొకేటెడ్ అయి ఉంది అండ్ మెదక్ నుంచి 17 కిలోమీటర్స్ దూరంలో లొకేటెడ్ అయి ఉంది. సో నేను దసరా టైంలో ఆ ఏడుపాయల దుర్గామాతని దర్శనం చేసుకొని అక్కడ నుంచి సేమ్ అదే వచ్చిన రూట్లోనే మెదక్ టౌన్కి వెళ్ళిపోయినా. మీకు గూగుల్ మ్యాప్స్లో పోచారం డ్యామ్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా పోచారం డ్యామ్ లొకేషన్ చూపిస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేను వానాకాలంలో వెళ్ళిన కాబట్టి అసలు ఎటు చూసిన పంట పొలాలతో, ఎటు చూసిన గ్రీనరీతో, కూల్ వెదర్లో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను ఒక్కనే నా బైక్ వేసుకొని సింగిల్గానే జర్నీ చేసుకుంటూ వెళ్ళిన. అసలు పోచారం డ్యామ్కి వెళ్ళే రూట్ మొత్తం కూడా వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం గ్రీనరీతో అండ్ ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతి అందాలతో సూపర్గా ఉంటుంది జర్నీ. మనం పోచారం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మెదక్ని ఖచ్చితంగా టచ్ అవ్వాల్సిందే. నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా కాబట్టి వయా మెదక్ టౌన్ మీదుగానే వెళ్ళిన. వావ్, చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకా రీచ్ కూడా కాలేము. ఎంతో దూరం నుంచి కూడా మనం పోచారం డ్యామ్ విజువల్స్ చూడొచ్చు. క్రేజీ ఉంది అసలు. సో ఇక్కడ నుంచి మనకి 2 స్పాట్స్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ గేట్స్ దగ్గర అండ్ ఇంకొకటి ఓల్డ్ బంగ్లా స్పాట్. సో మనం పోచారం డ్యామ్ కి దగ్గరికి వెళ్ళక ముందే ఓల్డ్ బంగ్లా స్పాట్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 500 మీటర్స్ లోపలికి పోవాలి. సో ఇదే ఫ్రెండ్స్ బంగ్లాకి వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి మంచిగా డ్యామ్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇది మెయిన్ డ్యామ్ గేట్స్ కాదు, డ్యామ్ కి బ్యాక్ సైడ్. ఇది వాటర్ ఫ్లో హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఈజీగా వాటర్ వెళ్ళిపోవాలని ఒక కట్ట కట్టారు. ఈ వ్యూ కూడా చాలా బాగుంది, కానీ పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇలా ఓల్డ్ బంగ్లా ఉంటుంది. ఆ స్పాట్ నుంచి డ్యామ్ని చూస్తుంటే మస్తుంటుంది. ఈ ఇయర్ అతి భారీ వర్షం పడడం వల్ల డ్యామ్ ఫుల్గా నిండిపోయి ఇలా మనకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తే వాటర్ ఫ్లో ప్రెషర్కి మట్టి మొత్తం కొట్టుకుపోయింది. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. లోపలికి పోలీస్ వాళ్ళు బంగ్లా సైడ్కి వెళ్ళనివ్వలేరు కాబట్టి ఇంకేం చేయలేము. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. కానీ ఇంకో మెయిన్ స్పాట్కి వెళ్ళక ముందు నా బైక్ ఇక్కడే పార్క్ చేసి పంట పొలాల మధ్యలోకి వెళ్ళి దూరం నుంచి నెక్స్ట్ స్పాట్ కూడా మీకు చూపిస్తా. ఇంకన్ని పంట పొలాల మధ్యలోకి వెళ్ళి ఆ వేడి ఎండలో నడుచుకుంటూ ఎట్ లాస్ట్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. సో అది మెయిన్ వ్యూ పాయింట్. అసలు వర్డ్సే లేవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్రెండ్స్. అసలు ఎంత క్రేజీగా ఉందంటే లొకేషను, అబ్బబ్బబ్బ, నిజంగా నమ్మలేకపోతున్నా. పదండి ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. అగో అక్కడ కొంతమంది జనాలు ఆడుకుంటున్నారు కదా, చూడండి. అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మళ్ళా వచ్చిన దారిలోనే మెయిన్ రోడ్ సైడు రిటర్న్ వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకొని బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం ముందుకు వెళ్తే
టర్నింగ్ లో రైట్ సైడ్ నుంచి పోచారం డ్యామ్ కి వెళ్ళడానికి రూట్ ఉంటది. ఇంకా అట్లనే 700 మీటర్స్ దూరం వెళ్ళాలి. అసలు నిజంగా చెప్పాలంటే లోపలికి పోయినా కొద్దీ క్రేజీగా ఉంది లొకేషను. ఇంకా అలాగే లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఒక టెంపుల్ ఉంటది. నా బైక్ ఇక్కడే పార్క్ చేసుకొని డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఆహాహా! అసలు అబ్బబ్బబ్బా! అసలు ఏమన్నా లొకేషన్ అసలు. నేను పోచారం డ్యామ్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు నిజంగా ఎంత క్రేజీ లొకేషన్ అసలు. నేచర్ లవర్స్‌కైతే మంచి లొకేషన్ ఇది. పదండి డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. కాదు, 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 కాదు. డ్యామ్ కిందికి వెళ్ళిపోదాం. చలో వెళ్ళిపోదాం. అయితే ఈ డ్యామ్‌ని అప్పటి నిజాం కాలంలో నవాబ్ జంగ్ బహదూర్ అనే పర్సన్ హ్యాండ్ ఓవర్‌లో 1916లో స్టార్ట్ అయ్యి అండ్ 1922లో ఈ పోచారం డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ ఈ డ్యామ్ లో ఉన్న వాటర్ ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళి డైరెక్ట్ గా మంజీరా రివర్ లో కలిసిపోతుంది. ఈ పోచారం డ్యామ్ ని ఆలేరు అనే రివర్ మీద నిర్మించారు. అలాగే మనం స్టార్టింగ్ లో ఒక బంగ్లా గురించి కూడా మాట్లాడినాం కదా, ఆ బంగ్లా కూడా 1980లోనే ఆ నిజాం రూలరే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అది ఫ్రెండ్స్ ఇక్కడ హిస్టరీ. ఇంకా ఇక్కడ కిందికి వెళ్ళడానికి కూడా మెట్లున్నాయి. వెళ్ళిపోదాం పదండి. వావ్! అసలు నిజంగా అమేజింగ్. ఏమన్నా ఉందా లొకేషన్, వేరే లెవెల్ ఉంది ఫీల్ ఇక్కడ. మొత్తం కిందికి వెళ్తే ఇంకా క్రేజీగా ఉంటుంది అనుకుంటా. చలో పద పోదాం. ఆహాహా! ఏమన్నా ఉందా డ్యాము, అసలు క్రేజీగా ఉంది. చాలా కూల్గా ఉంది ఇక్కడైతే. ఆ వాటర్ ఫ్లో చూడండి ఎలా పడుతుందో, ఆ డ్రిజిలింగ్ చూడండి. అసలు చెప్పడానికి మాటలే లేవు. వేరే లెవెల్ ఉంది ఇక్కడ. అమేజింగ్ ఉంది. కానీ పోచారం డ్యామ్‌ని ఎప్పుడు పడితే అప్పుడు మనం విజిట్ చేయొద్దు. ఎందుకంటే పోచారం డ్యామ్‌ని ఇలా విజిట్ చేయాలంటే మనం సెప్టెంబర్ టు మిడ్ అక్టోబర్ మిడిల్‌లోనే రావాలి. అది కూడా వర్షాకాలం టైంలో. అదే కరెక్ట్ విజిటింగ్ టైం. ఇంకా తర్వాత వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతది. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ టు మిడ్ అక్టోబర్ లోపే మనం విజిట్ అవ్వాలి. ఈ ఇయర్ పడిన వర్షాలకి డ్యామ్ కెపాసిటీకి మించి 3 టైమ్స్ ఎక్కువ వాటర్ వచ్చిందంట. ఈ ఇయర్ లో పడినంత వర్షం 103 ఇయర్స్ పోచారం డ్యామ్ హిస్టరీలోనే పడలేదంట. అంత వాన పడ్డదంట. కొన్ని వీడియోస్ లో కూడా చూసా, మొత్తం కట్టం మీద నుంచి కూడా వాటర్ వెళ్ళింది. అంత వరద వచ్చింది ఈ ఇయర్. అయినా సరే 103 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ పోచారం డ్యామ్ చెక్కు చెదరకుండా ఇంకా అలాగే మన ముందు ఉంది అంటే ఎంత స్ట్రాంగ్ గా మన పోచారం డ్యామ్. అండ్ ఇక్కడున్న బ్లాక్ కలర్ కవరే ప్రూఫ్. ఆ వరద ఫోర్స్ కి ఇక్కడున్న మట్టి కొట్టుకొని పోయిందంట. పోచారం డ్యామ్ కెపాసిటీ కన్నా 3 టైమ్స్ ఎక్కువ వరద వచ్చిందంటే అసలు ఇంకా అలాగే తట్టుకుందంటే అసలు ఇంత గ్రేట్ అసలు. నిజంగా అప్పటి కట్టడాలే వేరు. అప్పటి కట్టడాలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయో పోచారం డ్యామ్ ఒక ఎగ్జాంపుల్ మనకి. సో అది ఫ్రెండ్స్ పోచారం డ్యామ్కి సంబంధించిన హిస్టరీ అండ్ డీటెయిల్స్. పోచారం డ్యామ్ దగ్గర వెళ్ళడానికి మనకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వెళ్తే బోధన్, బాన్స్వాడ అండ్ ఎల్లారెడ్డి బస్ ఎక్కితే చాలు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆర్ మెదక్కి వచ్చి కూడా బోధన్, బాన్స్వాడ అండ్ ఎల్లారెడ్డి బస్ ఎక్కితే పోచారం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏ మాట కామాటే బైక్ జర్నీయే క్రేజీగా ఉంటుంది. సూపర్ ఉంటుంది జర్నీ మొత్తము. అది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మరో వారంలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.